గ్రామ శివారు అంకంపేటలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు దర్శించుకున్నారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు కృష్ణుడు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామ శివారు అంకంపేటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యనమల కృష్ణుడు పార్టీ నాయకులతో కలిసి చేరుకున్నారు. గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుడు ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీటీసీ ఈసరపు సత్యనారాయణ, సర్పంచ్ కుర్ర బాబ్జీ, మాజీ ప్రెసిడెంట్ గాది వరహాలు బాబు, జగన్మోహన్, ఈసరపు అబ్బాయి, ఈసరపు త్రిమూర్తులు, ఈసరపు శివప్రసాద్, పక్కొర్తి చిన్న, కొత్తూరు బాబులు, ఈసరపు బాబ్జీ, కోన నాగేశ్వరరావు, తాతీలు, బుద్దాల అబ్బాయి, అల్లు చిట్టిబాబు, బుద్దాల సూరిబాబు, కొత్తూరు శ్రీను, ఈసరపు శివాజీ, కుర్ర నాగేశ్వరరావు, కుర్ర పుల్లయ్య, గొట్టం సాయి, రేలంగి సునీల్, సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మానవాళి శాంతియుతంగా ఉండాలంటే వాళ్ళకి భక్తిని కలిగజేయాలి. భక్తి ఎప్పుడైతే ఉందో మానవుడిని బంధిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో రామాయణాలు కట్టినా, కృష్ణాలయాలు కట్టినా, దేవుడి గుళ్ళు కట్టినా, దేవాలయాలు కట్టినా, దేవతల గుళ్ళు కట్టినా ప్రజలందరూ సత్యశ్యామలంగా ఉండాలని, మనలో మనకేమైనా సెన్సర్ డిస్ప్యూట్లు వచ్చినప్పుడు రామాయణం దగ్గర అందరూ కూర్చున్నారంటే ప్రతి వాడు వస్తారు. కానీ ఇప్పుడు ఒకరింటికి ఒకరు రమ్మంటే ఎవరో రారు. అందువల్ల ఏ గ్రామం నిర్మించాలన్నా ముందు రామాలయాన్ని రాటేసే గ్రామాలు నిర్మించబడతాయి. అది మన హిందూ సాంప్రదాయం. తప్పనిసరి ఇలాంట దేవాలయాలు నిర్మించడం వల్ల గ్రామంలో శాంతిని నెలకొల్పినట్టు వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి కూడా భక్తిని కలగజేసే బాధ్యత గ్రామ పెద్దల మీద, విద్యావంతుల మీద ఉంటుందని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది.